హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ స్టడీ లైన్ యూట్యూబ్ ఛానల్. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు, విద్య ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని పరిశీలిద్దాం. ఈరోజు వార్తల్లో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. ప్రతి ఒక్కరు వీడియోను చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే అవసరమైన మిత్రులకి షేర్ చేయండి. కాళేశ్వరం కాళ్లకు బంధం. నిన్నటి వరకు అద్భుతమన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు సమర్థించుకోలేక సతమతం. 4 ఏళ్లకే కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు, ప్రతిపక్ష నేతలకు పోలీసుల నో ఎంట్రీ. కాళేశ్వరం ప్రాజెక్టు మానవ అద్భుతం. కేసీఆర్ మానస పుత్రిక, స్వయంగా ఆయనే డిజైన్ చేశారు, 4 ఏళ్లలోనే పూర్తి చేశామంటూ గులాబీ నేతలు గొప్పలు చెప్పుకున్నారు. కానీ ప్రస్తుతం లక్ష్మి మేడిగడ్డ బ్యారేజు 2 పిల్లర్లు కుంగిపోవడం, దాని ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో బీఆర్ఎస్ డిఫెన్స్లో పడింది. ఇరిగేషన్ శాఖను చూస్తున్న కేసీఆర్ ఈ ఘటనకు సమర్థించుకోలేక, ఖండించలేక ఆత్మరక్షణలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీని ప్రధాన అభ్యర్థిగా భావిస్తున్న బీఆర్ఎస్ 50 ఏళ్ల పాలనలో వైఫల్యాలను ఏకరువు పెడుతుంది. కుంగిన మేడిగడ్డకు ఇంజనీర్ల సలహా తీసుకోకుంటే ఇలాగే ఉంటుందని విమర్శించిన రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాస్తా అని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. బ్యారేజ్కి ఎలాంటి ముప్పు లేదు అని మీడియాతో ఈఎన్సీ వెంకటేశ్వరరావు తెలిపారు. మరమ్మత్తు బాధ్యతలు మావే అంటూ డిజైన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వమే అని ఎల్ఎన్టీ సంస్థ తెలిపింది. అధికార పార్టీ నేతలు సైలెంట్. మేడిగడ్డ ఘటనపై పెదవి విప్పని మంత్రులు, లీడర్లు. మొన్నటి వరకు మేడిగడ్డను మానసపుత్రికగా అభివర్ణించిన లీడర్లు ఇప్పుడు మేడిగడ్డ కుంగడంతో దాని గురించి ప్రస్తావించని అధికార పార్టీ నేతలు మరియు మంత్రులు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను బీజేపీ అధిష్టానం ఆదివారం రిలీజ్ చేసింది. ఇందులో 52 సెగ్మెంట్లకు సంబంధించిన క్యాండిడేట్ల వివరాలు వెల్లడించింది. హుజురాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్కు గజ్వేల్ నుంచి సైతం పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కు కరీంనగర్ టికెట్ను కేటాయించింది. 52 సెగ్మెంట్లకు అభ్యర్థులు ప్రకటించిన బీజేపీ కరీంనగర్ నుంచి బండి సంజయ్, గజ్వేల్, హుజురాబాద్ నుంచి ఈటెల రాజాసింగ్పై సస్పెన్షన్ ఎత్తివేత, ఫస్ట్ లిస్టులోనే గోషామహల్ అభ్యర్థిగా ప్రకటన. పండగ తర్వాత ప్రచార జోరు పెంచనున్న బీజేపీ 5 నుంచి 10 మోడీ సభలకు అవకాశం, 4 హెలికాప్టర్లు అద్దెకు తీసుకున్న బీజేపీ. వార్తాపత్రికల్లో లెక్క తప్పుతుందన్న శీర్షికలో ఎన్సీఆర్టీ సర్వే వెల్లడి. మాతృభాషలో కనీసం చదవలేని వారు 19%, కరోనా తర్వాత తగ్గిన ప్రమాణాలు ఎన్సీఆర్టీ సర్వేలో వెల్లడి. కరోనా వ్యాప్తి తర్వాత తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో పాఠశాల స్థాయిలో విద్యార్థుల అభ్యసన దిగజారుతున్నట్లు తాజా అధ్యయనం తేల్చింది. ముఖ్యంగా గణితంలో 49% మంది విద్యార్థులు కనీస సామర్థ్యాలు కనబరచలేకపోతున్నారని జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి ఎన్సీఆర్టీ సర్వేలో వెల్లడైంది. ప్రధాన రాష్ట్రాల్లో మాతృభాషలతో పాటు గణిత సామర్థ్యంపై ఈ అధ్యయనం జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 10,000 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలో దాదాపు 90,000 మంది విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించగా, రాష్ట్రం నుంచి 180 స్కూళ్లకు చెందిన 1,500 మందికి పైగా విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఈ అధ్యయనం ప్రకారం కరోనా తర్వాత చదవడం, రాయడం విద్యార్థుల్లో పూర్తిగా సన్నగిల్లిందని, మాతృభాషలో కనీసం చదవలేని పరిస్థితి ఉన్నవాళ్ళు 19%గా ఉన్నారని తేలారు. పట్టుమని 10 పదాలు లేకుండా చదవగలిగిన వారు 6%, 20 పదాలు చదివిన వారు 13% ఉన్నారు. ఇక 70 పదాలు తప్పులు లేకుండా చదవగలిగే వారు 12%గా తేల్చారు. లెక్కల్లో బేసిక్స్ కూడా తెలియని విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా 3వ తరగతి వరకు కనీసం అంకెలు కూడా గుర్తించలేని పరిస్థితి కనిపించింది. 2 అంకెల కూడికలు, తీసివేతలు కూడా చేయలేని స్థితిలో 43% విద్యార్థులు 3వ తరగతిలో ఉన్నట్లు సర్వే వివిధ రాష్ట్రాల్లో విద్యార్థులు వాటి సామర్థ్యాలకు అనుగుణంగా కింది పట్టికలు ఇవ్వడం జరిగింది. అందరూ ఒకసారి పరిశీలించండి. మళ్ళీ అధికారం బీఆర్ఎస్కే తేల్చి చెప్పిన మిషన్ చాణక్య సంస్థ. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పూర్తిస్థాయి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మిషన్ చాణక్య సంస్థ సర్వే పేర్కొంది. రైతులతో పాటు మహిళలు, మైనారిటీలు ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం పెరిగినా సీట్లు పెద్దగా పెరగవని తేలింది. ఈ మేరకు మిషన్ చాణక్య వ్యవస్థాపక చైర్మన్ అముక శివకేశన్ ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వివరాలు వెల్లడించారు. మిషన్ చాణక్యకు చెందిన 6,500 మంది ఉద్యోగులు 110 నియోజకవర్గాలలో పరిధిలో 14 లక్షల మంది నుంచి రహస్యంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించినట్టు తెలిపారు. సర్వేలో పేర్కొన్న ముఖ్యాంశాలు ఇవి: బీఆర్ఎస్ 44.62% ఓట్లతో 76 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ 32.71% ఓట్లతో 25 సీట్లు అటు ఇటుగా వస్తాయని సర్వేలో పేర్కొంది. ఇక బీజేపీ 17.6% ఓట్లతో 9 స్థానాల వరకు గెలుచుకుంటుందని ఈ సర్వే తెలిపింది. సాగర కన్యగా ముంబై సుందరి.
ముంబైకి చెందిన అవంతి శ్రాబ్ అనే యువతి మిషన్ ఓషన్ వరల్డ్ 2023 పోటీల్లో రన్నరప్గా నిలిచారు. బ్రిటన్కు చెందిన లారా మొదటి స్థానం సాధించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని చోము ప్యాలెస్లో ఈ పోటీలు జరిగాయి. సముద్రాలను కాలుష్య రహితంగా మార్చడమే ఈ పోటీల ప్రధాన లక్ష్యం. మొత్తం 12 దేశాలకు చెందిన అందగత్తెలు భారత్లో మొదటిసారిగా నిర్వహించిన ఈ పోటీలకు హాజరయ్యారు. ఫస్ట్ రన్నరప్గా బల్గేరియాకు చెందిన ఆండ్రియా నిలవగా, సెకండ్ రన్నరప్గా అవంతి విజయం సాధించారు. ఈ పోటీల్లో సముద్ర తీరాన్ని కాపాడేందుకు మీరు ఏ విధంగా కృషి చేస్తారా అని నిర్వాహకులు అడిగారు. ముంబైలో ఉంటూ వివిధ సామాజిక సంస్థలతో కలిసి బీచ్లను శుభ్రం చేసే చాలా కార్యక్రమాల్లో నేను పాల్గొన్నా అని స్రవంతి తెలిపారు. CJIకు గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందజేత. హార్వర్డ్ లా స్కూల్కు చెందిన న్యాయవాద వృత్తి కేంద్రం భారత ప్రధాన న్యాయమూర్తి CJI జస్టిస్ DY చంద్రచూడ్కు గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందజేసింది. ఈ ఏడాది జనవరి 11న ఆన్లైన్ ద్వారా జరిగిన ఓ వేడుకలో CJIకు ఈ అవార్డును ప్రకటించారు. హార్వర్డ్ లా స్కూల్లో శనివారం అవార్డు అందుకున్న జస్టిస్ DY చంద్రచూడ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డేవిడ్ విల్కిన్స్తో పిచ్చాపాటిగా మాట్లాడారు. హార్వర్డ్ లా స్కూల్ తన గ్రాడ్యుయేట్ లా ప్రోగ్రాం శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణమిది. 1982-86 మధ్యకాలంలో హార్వర్డ్లో తన న్యాయవాద కోర్సును చదువుకున్న నాటి జ్ఞాపకాలు సందర్భంగా జస్టిస్ DY చంద్రచూడ్ నెంబర్ వేసుకున్నారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను బాధ్యతలు చేపట్టాక తొలి ఏడాది చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. హార్వర్డ్లో లీగల్ ఎయిడ్ క్లినిక్లను గురించి మాట్లాడుతూ న్యాయవాద విద్య అభ్యసించే విద్యార్థులకు ఇవి చాలా ఉపయోగకరమని అన్నారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులు వివిధ విభాగాల ఫ్యాకల్టీ సభ్యులతోనూ CJI చర్చల్లో పాల్గొన్నారు. ఇండోనేషియాలో అమెరికా రాయబారిగా కమలా షిరీన్. ఇండోనేషియాలో అమెరికా రాయబారిగా భారత సంతతి దౌత్యవేత్త కమలా షిరీన్ లగ్దీర్ నియమితులయ్యారు. ఈ మేరకు అధ్యక్షుడు బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. ఆమె అమెరికా విదేశీ వ్యవహారాల శాఖలో సుమారు 30 ఏళ్లు పనిచేసిన కమలా విదేశాంగ శాఖ కార్యనిర్వాహక కార్యదర్శిగా సహా వివిధ బాధ్యతలు చేపట్టారని శ్వేతసౌధం తెలిపింది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం బర్క్లీలో చదువుకునేందుకు కమలా తండ్రి నూర్ 1940లో ముంబై నుంచి అమెరికా వెళ్లారు. బోర్నిల్కు ఆసియా గోల్డ్. ఇండియా యంగ్ షట్లర్ బోర్నిల్ ఆకాష్ చాంగియం ఆసియన్ జూనియర్